దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, పువ్వు, జీలకర్ర, సాజీరా, బిర్యానీ ఆకు, అల్లం పేస్ట్, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, బ్రౌన్ ఆనియన్స్, 1 టీ స్పూన్ సాల్ట్, 3 స్పూన్స్ కారం, మసాలా, 3 స్పూన్స్ పెరుగు, ఆనియన్ వేయించుకున్న ఆయిల్, ఒక టీ స్పూన్ ధనియాల పొడి, జాపత్రి, మిరియాలు దంచుకోవాలి. ఇలా అన్నీ కలుపుకున్న తర్వాత ఒక గంట సేపు నానబెట్టుకోవాలి. బాస్మతి రైస్ 2 సార్లు కడిగి ఒక గంట సేపు నానబెట్టుకోవాలి. రైస్ ఉడకబెట్టడం కోసం వాటర్ని హీట్ చేస్తున్నాం. సాల్ట్ 2 స్పూన్లు తీసుకోవాలి. మళ్ళీ కొంచెం సాజీర వేసుకుందాం. జీలకర్ర తీసుకుందాం. 2 బగారాకులు, 1 టీ స్పూన్ ఆయిల్. ఇప్పుడు చికెన్ని ఫ్రై చేసుకుందాం. నానబెట్టిన చికెన్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకున్నాం కాబట్టి అందుకే తక్కువ వేసిన. ప్రీవియస్ వీడియోలో ఉన్న మారినేషన్ వీడియోస్ చూడండి. నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వాటర్ మరుగుతున్నాయి కదా, ఇప్పుడు దానిలో బియ్యం వేసుకోవాలి. ఎసర్లో రైస్ వేసుకున్న తర్వాత స్టవ్ దగ్గరనే ఉండాలి, ఎందుకంటే 50% ఉడికిన తర్వాత దానిలో మిక్స్ చేయాల్సి వస్తుంది కాబట్టి. ఇట్లా రైస్ పైకి తేలుతుంది కదా, ఒక 2 మినిట్స్ వరకు ఇట్లా ఉంచుకోవాలి, ఎందుకంటే అప్పటి వరకు 50% బాయిల్డ్ అవుతుంది. ఇలా 50% ఉడికితే చాలు. 50% ఉడికిన రైస్ దీనిలో వేసుకోవాలి. పెనం పెట్టుకోవాలి. ఆ పెనం పైన ఈ బిర్యానీ గిన్నె సెంటర్లో వచ్చేటట్టు పెట్టుకోవాలి. ఆవిరి పోకుండా ఒక గిన్నె నీళ్ళు పోసి బరువును పెట్టాలి. 10 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి, తర్వాత 30 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇట్లా వేయడం వల్ల పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. 40 మినిట్స్ కంప్లీటెడ్. బిర్యానీ అయిపోయింది. ఒకసారి తీసి చూద్దాం. నేను చేసిన బిర్యానీ ఎంత అద్భుతంగా ఉందో చూడండి. సూపర్. బిర్యానీ రెడీ. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. బాయ్ గైస్. బాయ్ గైస్.